హాయ్ అండి. ఈరోజు కాకరకాయ కారం చేసుకుంటున్నాము. 1 కేజీ కాకరకాయలు తీసుకొని అవన్నీ అలాగ పైన గీరేసుకొని ఉప్పేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను. ఇలాగా నాకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకొని ఉప్పేసుకొని పెట్టుకున్నాను. వాటిని నేను 2 సార్లుగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువ పట్టకుండా 2 సార్లుగా చేసుకుంటున్నాను. ఆ ఆయిల్ అంతా సరిపోద్ది కాకరకాయ కారానికి, అందుకని అంత ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండోసారి ఫ్రై చేస్తాను. ఒకసారి తీసేసాను, ఇవి రెండోసారి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయ్యాయి, అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బాగా క్రిస్పీగా ఉండేలాగా ఫ్రై చేసుకున్నాను. మా పిల్లలకి ఎలాగుంటే ఇష్టం, కరకరలాడుతా. ఆ కాకరకాయలన్నీ మా చెట్టువే, ఇంట్లో చెట్టుకు వచ్చాయి. అందులోకి కారానికి నేను కొబ్బరి, చిన్నులపాయలు, ఒక 4 టీ స్పూన్ల కారం, సాల్ట్, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆ నూనెలోనే కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, ఇందాక ఫ్రై చేసుకున్న కాకరకాయలన్నీ వేసి ఒక్క నిమిషం కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాను. కొన్ని అక్కడక్కడ పచ్చిగా ఉన్నాయి, అంటే కొంచెమే వేగాయి. అవి కూడా వాటితో పాటు సమానంగా వేగుతాయని వేసుకొని ఒక్క నిమిషం పెట్టుకుంటాను. ఇందాక మిక్సీ పట్టుకున్న కారం వేసేసుకుంటున్నాను. ఇందులో నేను పుటానీ పౌడర్ కూడా వేస్తాను. దీంతో పాటు వేస్తే అది మాడిపోయిద్ది, నల్లగా వచ్చిద్ది ఆ పౌడర్. అందుకని ముందు ఇది పచ్చివాసన, కొబ్బరిలో పచ్చివాసన అంతా పోయేదాకా ఒక్క నిమిషం ఫ్రై చేస్తాను నూనెలో. ఆ తర్వాత పుటానీ పౌడర్ వేసి కలుపుకుంటాను. కొంచెం పసుపు, అలాగ ఫ్రై అయిందో కదండి, కొంచెం ఇలా అయినా తినచ్చు. కాకపోతే పుటానీ పౌడర్ వేస్తే కొంచెం మంట తగ్గిద్ది, మా వాళ్ళు తింటారని నేను పుటానీ పౌడర్ వేస్తాను. కారం కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆ పుటానీ పౌడర్ వేసుకొని అందులో వేసుకుంటాను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి వేసుకొని కలుపుకుంటాను. లేకపోతే ఆ హీట్కే అదంతా నల్లగా అయిపోద్ది పౌడరు ఫ్రై అయిపోయి. ఈ అన్నంలోకి, వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది పుటానీ పౌడర్ వేస్తే.
వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.